గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే ప్రముఖ దర్శకులు శంకర్ కలిపి చిత్రీకరించిన చిత్రం గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఈరోజు రాజమండ్రిలో నిర్వహిస్తున్నారు. అయితే రాజమండ్రి దగ్గర సమీపంలో ఉన్న వేమగిరిలోని ఇక్కడ జాతీయ రహదారి ఆనుకుని భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్నారు. దాంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి కందుల దుర్గేష్ ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఏర్పాట్లన్నింటినీ కూడా పరిశీలించారు. ఏ రకంగా ఉన్నాయి ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. సార్, ఎలాగున్నాయి ఏర్పాట్లు అనేది గేమ్ చేంజర్? ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ జరుగుతుంది కనుక దట్టు ఇది సినిమా ప్లస్ పొలిటీషియన్స్ కలిసి ఉన్నటువంటి ప్రోగ్రామ్ కనుక మైన్యూట్ ప్లానింగ్ చేస్తున్నారు. కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఇంకా మొత్తం డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా డిప్యూటీ సీఎం గారు రాక వల్ల దీన్ని ఒక మైన్యూట్ ప్లానింగ్ చేస్తున్నారు. ఒక ఏరియా కూడా సెలెక్ట్ చేసుకున్నది కూడా చాలా మంచి ఏరియా చేసుకున్నారు. నేషనల్ హైవేకి ఆనుకుని ఉన్నటువంటి ప్రదేశం, దట్టు చాలా పెద్ద ప్రదేశం. ఇక్కడ ఎంతమందినైనా అకామిడేట్ చేయొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవుతుంది నేషనల్ హైవేకి ఆనుకుని ఉండటం వల్ల. సో ఒక ఐడియల్ ప్లేస్ని తీసుకున్నారు. దాని అరేంజ్మెంట్స్ కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఆ స్టేజ్ అలంకరణ కానీ లేకపోతే ఇక్కడ బ్యారికేడింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. మా ప్రయారిటీ కూడా టాప్ ప్రయారిటీ ఏంటంటే, ఓ పక్కన డిప్యూటీ సీఎం గారు బ్రహ్మాండమైన క్రేజ్ ఉన్నటువంటి నాయకులైన, అదేవిధంగా గ్లోబల్ స్టార్గా ఎదిగినటువంటి రామ్ చరణ్ గారు, వీరిద్దరూ వస్తున్నప్పుడు జనరల్ గానీ ఈ ప్రాంతం అంతా కూడా చాలా పెద్ద ఎత్తున అభిమానులు కానీ సాధారణ ప్రజానీకం కానీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సేఫ్టీ మెజర్స్ అనేవి ప్రధానంగా తీసుకోవాలనేటువంటి మాట మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఎస్పీ గారు కూడా దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కలెక్టర్ గారు కూడా దాని మీద మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం మీద అందరం ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తోటి, ఒక పక్కన సేఫ్టీ, మరో పక్కన బాగా జరగటం, అందరూ బాగా జరిగిందనేటువంటి ఫీల్ తోటి వెళ్లాలనేటువంటి ఆలోచన ఇక్కడ మేము చేస్తా ఉన్నాం. అదేవిధంగా టైంను కూడా మరీ ఎక్స్టెండెడ్ టైం కాకుండా 6 to 8 చేస్తామని చెప్పి నిన్న ప్రొడ్యూసర్ గారు నాతో చెప్పడం జరిగింది. 6 to 8 చేసినప్పుడు అది కుదించారు కాబట్టి 2 గంటల్లో కంప్లీట్ అయ్యి తర్వాత నైట్ మరీ లేట్ అవ్వకుండా అందరూ తిరిగి వాళ్ళ ఇళ్లకు వాళ్ళు వెళ్లేలాగా, ఏ రకమైన అంటువర్డ్ ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండే విధంగా ఇవన్నీ ప్లానింగ్ జరుగుతూ ఉంది. We hope that it would be a great success. ఇక్కడ భారీగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. దీంతో ఇక్కడ భారీ పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ అంతా కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రావడంతో అలాగే మెగాస్టార్ కి సంబంధించిన అభిమానులు కూడా మెగా అభిమానులు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువ ఉంటారు కనుక దీనికి సంబంధించి ఎక్కువ ఏర్పాట్లకు సంబంధించి ఇక్కడ ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు అభిమానులందరూ కూడా తమ జాగ్రత్తలన్నీ కూడా తమే తీసుకోవాలని చెప్తున్నారు. ఇక్కడ చూస్తే విశాలమైన ఈ గ్రౌండ్ లోని ఇక్కడ ఏర్పాటు చేయడంతో పాటు జాతీయ రహదారికి ఆనుకుని ఉండటంతో ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడికి వచ్చి త్వరగా వెళ్లిపోవడానికి అది కూడా వీలుగా ఉంటుందని చెప్పేసి అక్కడ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. దీని నేపథ్యంలోనే ఇక్కడ సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్తున్నారు. అలాగే ఈ సినిమాకి సంబంధించి కొన్ని సన్నివేశాలను కూడా ఇక్కడ ఈ ప్రాంతంలోనే తీయటం జరిగింది. అయితే దాంతో ఇక్కడ ఈ చిత్రం విజయవంతం కావాలి, ఈ నెల 10వ తారీఖున విడుదల కానున్న ఈ గేమ్ చేంజర్ చిత్రం విజయవంతం కావాలనే నేపథ్యంలోనే ఇక్కడ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.